ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. దేవరా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు ఎన్టీఆర్. 400 కోట్లు దాటి 500 కోట్ల మార్కు వైపు పరిగెడుతున్న దేవరా సినిమా హిట్ అవడంతో దేవరా సీక్వెల్ మీద ఇప్పటి నుంచే బస్ క్రియేట్ అవుతోంది. ఇందుకే దేవరా 2 సెట్స్ మీదకి వెళ్లేదెప్పుడు, రిలీజ్ అయ్యేదెప్పుడు? ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో పోయిన శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన దేవరా 500 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తోంది. వరుసగా 10 సంవత్సరాల నుంచి బ్లాక్ బస్టర్ హిట్స్ తో 7 సినిమాల నాన్ స్టాప్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు ఎన్టీఆర్. ఈ సక్సెస్ ని ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా టీమ్ మెంబర్స్ తో సక్సెస్ మీట్ అరేంజ్ చేసిన ఎన్టీఆర్ కొరటాల దేవరా సక్సెస్ పై ఫుల్ హ్యాపీగా మాట్లాడారు. ఇంతటి భారీ విజయాన్ని మాకు అందించినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగరాజ్, జైలవకుశ, అరవింద సమేత వీరరాఘవ, ఆర్ఆర్ఆర్, ఇప్పుడు దేవరా, ఈ 7 చిత్రాల విజయం వెనక నా దర్శకులతో పాటు, సాంకేతిక నిపుణులతో పాటు, మా తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు అన్నిటికంటే ముఖ్యమైంది మా అభిమానులు. ఏ జన్మలో చేసుకున్న రుణమో ఈ జన్మలో కలిసి ఒక గర్భంలో పుట్టకపోయినా, కలిసి రక్తాన్ని పంచుకోకపోయినా, రక్త సంబంధం కంటే కూడా గాఢమైనటువంటి రుణపడిపోయేటువంటి అనుబంధం ఏర్పడిపోయింది మీ అందరితో. దేవరా సక్సెస్ అయింది. మరి నెక్స్ట్ ఏంటి? దేవరా ఆల్రెడీ 2 పార్టులు అని చెప్పేశారు. అంతేకాదు ఇప్పటికే దేవరలో అసలు కథంతా సెకండ్ పార్ట్ అని, స్పెషల్లీ తండ్రి కొడుకుల మధ్య, తారక్ జాన్వీల మధ్య లవ్ స్టోరీ సంగతి ఇదంతా సెకండ్ పార్టులోనే ఎక్కువగా ఉంటుందని యూనిటే రివీల్ చేసింది. అందుకే సెకండ్ పార్ట్ మీద రోజురోజుకి ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. దాంతో దేవరా సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళ్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అయితే దేవరా ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. మొదలైంది మా ఇద్దరి బంధం. ఎప్పుడైతే ఈ చిత్రం అనుకున్నామో, ఏ రోజైతే ఆయన ఒక ఐడియాని, ఈ భయం అనే ఐడియాని చెప్పారో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాపం నిజంగా శివ మొహంలో నేను నవ్వుని ఎప్పుడు చూడలేదు. నిరంతరం ఈ చిత్రం కోసం తను పడ్డ తాపత్రయం ఎంతో నాకు తెలుసు. తనతో ఎంతో సమయాన్ని గడిపిన నాకు తెలుసు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు ఆయన ఎంత టెన్షన్కి గురయ్యారో అనిరుద్ధ్కి తెలుసు. ఎప్పుడు అనిరుద్ధ్ కూడా ఒకటే మాట చెప్పాడు, భయపడకండి సార్, ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో అవుతుందని మొదటిగా ఎనర్జీ మాకు ఇచ్చిందని. దేవరా సీక్వెల్ పై హైప్ క్రియేట్ అవుతున్నా కూడా ఇప్పుడప్పుడే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లేది లేదు. ఎన్టీఆర్ ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. హిందీలో వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ మూవీ స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే వార్ 2కి సంబంధించి నెక్స్ట్ వీక్ షూట్ లో జాయిన్ అవబోతున్నారు ఎన్టీఆర్. ఇక ప్రశాంత్ నీల్ సినిమాని వచ్చే నెల నుంచి షూట్ చేయబోతున్నారు. ఈ సినిమాలున్నాయి కనుక దేవరా సెకండ్ పార్ట్ 2027 లో రిలీజ్ అయ్యేలా కనిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ లోనే మ్యాసివ్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ తో అదరగొట్టిన కొరటాల ఎన్టీఆర్ సెకండ్ పార్ట్ లో అంతకు మించి చూపించాల్సి ఉంటుంది. అందుకే నిదానంగా టైం తీసుకుని పకడ్బందీగా దేవరా 2ని రెడీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే దేవరా రిలీజ్ అయ్యేలోపే ఎన్టీఆర్ వార్ 2 మూవీ వచ్చే ఆగస్టులో రిలీజ్ అవుతుంటే, ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సినిమా, పాన్ వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తున్న మూవీ, ఫస్ట్ పార్ట్ కు మించి సాలిడ్ బస్ తో తెరకెక్కుతున్న సినిమా. ఇలాంటి సినిమా రిలీజ్ కి ఎంత హడావిడి చేయాలి, ఎంత ముందు నుంచి ప్రమోషన్లు చేయాలి? పుష్ప 2 రిలీజ్ కి ఇంకా 2 నెలలే ఉంది. మరి పుష్ప 2 ఎక్కడి వరకు వచ్చింది? అసలు ఇంతకీ ప్రమోషన్లు ఎప్పటి నుంచి? బన్నీ సుకుమార్ క్రేజీ కాంబినేషన్, 500 కోట్ల భారీ బడ్జెట్, అంతకు మించిన బజ్, ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే రికార్డులు సెట్ చేసే క్రేజ్. ఇన్ని అంచనాలున్న పుష్ప 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నారంతా. పుష్ప 2 రిలీజ్ కి కరెక్ట్ గా 2 నెలలు మాత్రమే టైం ఉంది. అయితే ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసేదెప్పుడు, ప్రమోషన్లు చేసేదెప్పుడు అంటూ చర్చ జరుగుతోంది. పుష్ప 2 భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ తో హెవీ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన బన్నీ సెకండ్ పార్ట్ మీద బాగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. అందుకే కరెక్షన్లు, రీషూట్లతో డిలే అయినా పర్వాలేదు కానీ కంటెంట్ లో ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటూ షూట్ చేస్తున్నారు. అయితే డిసెంబర్ 6న రిలీజ్, ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది. టైం దగ్గర పడుతోంది. 500 కోట్ల బడ్జెట్ తో సినిమా గ్రాండ్ గా చేస్తున్నారు. దీనికి తగినట్టు సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్తేనే భారీ కలెక్షన్లు కూడా రాబట్టగలుగుతారు.
అందుకే ప్రమోషన్ల ప్లాన్ కూడా రెడీ చేస్తోంది పుష్ప 2 టీం. ఇంకా షూటింగ్ కంప్లీట్ చేయని పుష్ప 2 ప్రమోషన్ల ప్లాన్ సెట్ చేసేసింది. ఈ నెలాఖరు నుంచి అంటే దీపావళి నుంచి పుష్ప 2 ప్రమోషన్లు స్టార్ట్ చేయాలని డిసైడ్ అయింది టీం. డిసెంబర్ 1st వీక్లో రిలీజ్ కాబట్టి 1 మంత్ పాన్ ఇండియా వైడ్ ప్రమోషన్లతో పుష్ప 2 మోత మోగించబోతోంది. అంతేకాదు సినిమాని కూడా ఈ నెలాఖరుకే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది టీం. అయితే పుష్ప 2 నుంచి ఇప్పటికే ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేసే వీడియోలు రిలీజ్ అయ్యాయి. కానీ ఇంకా ఎగ్జైట్ చేసే కంటెంట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులు సెట్ చేస్తున్నాయి. మరి ఈ నెలాఖరు నుంచి ప్రమోషన్లు మొదలు పెట్టబోతున్న పుష్ప 2 దసరాకి ఏం రిలీజ్ చేస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. పెద్ద సినిమాలు లేకపోయినా గ్యాప్ లేకుండా చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇంకా రిలీజ్కి టైం ఉన్న సినిమాల దగ్గర నుంచి వచ్చే వారం థియేటర్లకు వస్తున్న సినిమాల వరకు టీజర్లు, ట్రైలర్, సాంగ్ లాంచ్లతో ఆడియన్స్కి వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. అవేంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికి రెడీ అయ్యారు హీరోలు. గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో కావ్య తాపర్ హీరోయిన్ గా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విశ్వం మూవీ ట్రైలర్ రిలీజ్ అవుతోంది. వచ్చే శుక్రవారం థియేటర్లకు వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే సాంగ్స్ తో అప్డేట్స్ ఇస్తున్న గోపీచంద్ ట్రైలర్ ని ఆదివారం రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వచ్చే వారమే థియేటర్లకు వస్తున్న సుధీర్ బాబు సినిమా నుంచి కూడా ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రిలీజ్ అయింది. సుధీర్ బాబు హీరోగా షియాజీ షిండే ఇంపార్టెంట్ రోల్లో తెరకెక్కుతున్న క్లాస్ ఎమోషనల్ మూవీ మా నాన్న సూపర్ హీరో సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మహేష్ బాబు ట్రైలర్ చూసి టీమ్ కి బెస్ట్ విషెస్ అందించారు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొచ్చే సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరోతో సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. ఈ నెలలో రిలీజ్ కాకపోయినా టీజర్ తో సినిమా మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసేశారు వరుణ్ తేజ్. కరుణ్ కుమార్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ డిఫరెంట్ రోల్స్ తో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా మట్కా మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. డిఫరెంట్ షేడ్స్ లో ఉన్న వరుణ్ యాక్టింగ్ తో అదరగొట్టేస్తున్నారు. నవంబర్ 14న సినిమా రిలీజ్ అయినా కూడా లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ తో ఒక్కసారిగా సినిమా మీద హైప్ వచ్చేసింది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతోంది కా మూవీ. ఇప్పటివరకు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయని ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా మాస్ జాతర సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. 100 మంది డాన్సర్లతో గ్రాండ్ గా తెరకెక్కిన ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఇంట్రెస్టింగ్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా కా సినిమాని సుజిత్ సందీప్ డైరెక్ట్ చేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం రోహిత్ శెట్టి స్టార్ట్ చేసిన సింగం సిరీస్ మీద జనాలకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఇప్పుడు మరోసారి సింగం అగైన్ తో సింగం సిరీస్ అన్నింటికీ బాప్ లాంటి సినిమా రెడీ చేస్తున్నాడు. ఈ క్రేజ్ కి స్టార్ కాస్ట్ ని కూడా అదే రేంజ్ లో సినిమాకి అట్రాక్షన్ కాబోతున్నారు. అసలు బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న సింగం అగైన్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? 12 ఏళ్ల నుంచి సింగం సిరీస్ మీద జనాలకు ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా చూసుకుంటున్న రోహిత్ శెట్టి సింగం అగైన్ ని బాప్ ఆఫ్ ఆల్ సింగం మూవీస్ అనేలా తీస్తున్నారు. ఇంతకు ముందున్న కాప్ సిరీస్ల కంటే ఇంకాస్త యాక్షన్ ని, స్టార్ కాస్ట్ ని యాడ్ చేసి తన స్టైల్లో మాస్ ఎలివేషన్ తో తెరకెక్కిస్తున్నారు రోహిత్ శెట్టి. ఇండస్ట్రీలో యాక్షన్ స్టార్లందరినీ సింగం అగైన్ లో యాడ్ చేసి సినిమాకి ఆడియన్స్ లో కావాల్సినంత క్రేజ్ క్రియేట్ చేసేశారు. సింగం సినిమాని స్టార్ట్ చేసిన అజయ్ దేవగన్ దగ్గర నుంచి వరుస పెట్టి అందరూ హీరోల్ని తన సింగం అగైన్ మూవీలో పార్ట్ చేశారు రోహిత్ శెట్టి. హీరోలతో ఆగితే సరే, టాప్ హీరోయిన్లతో కూడా యాక్షన్ చేయించి బాలీవుడ్ కా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా సింగం అగైన్ ని రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ఇలా యాక్షన్ హీరోలతో పాటు దీపికా పదుకున్, కరీనా కపూర్ లాంటి సాలిడ్ హీరోయిన్లతో ఈసారి బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. సూర్యవంశితో సూపర్ హిట్ కొట్టిన ఈ టాప్ హీరోలు మరోసారి సింగం అగైన్ లో జాయిన్ అయ్యారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుంచి జస్ట్ క్యారెక్టర్ పోస్టర్లు తప్ప ఇప్పటి వరకు ఎలాంటి వీడియోలు రిలీజ్ చేయలేదు టీం. అలాంటిది ఏకంగా వచ్చే సోమవారం గ్రాండ్ గా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో, అంతకు మించి భారీ యాక్షన్ సీక్వెన్స్ తో కాప్ సిరీస్ లోనే టాప్ మూవీగా సింగం అగైన్ నిలుస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. ఓజీ గురించి క్రేజీ న్యూస్ చెప్పిన థమన్, ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన లోకేష్, రిలీజ్ అవుతున్న ఖడ్గం, రిలీజ్ కి రెడీ అవుతున్న రివైండ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఓజీ గురించి క్రేజీ న్యూస్ చెప్పారు తమన్. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ మూవీ గ్యారంటీగా ఇండస్ట్రీ హిట్ అవుతుందని, అదే రేంజ్ లో సుజిత్ తెరకెక్కిస్తున్నారని పోస్ట్ పెట్టారు తమన్. రజనీకాంత్ సిక్ అయ్యేలా షూట్ చేయించారని వస్తున్న వార్తలపై లోకేష్ కనగరాజ్ ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రజనీతో కూలీ సినిమా చేస్తున్నారు లోకేష్ కనగరాజ్. శ్రీకాంత్, సోనాలి బింద్రే లీడ్ రోల్స్ లో కృష్ణవంశీ డైరెక్షన్ లో 22 ఏళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఖడ్గం రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది.
సినీ జర్నలిస్ట్ సురేష్ కొండేటి లీడ్ రోల్లో అభిమాని ద డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ సినిమా నుంచి డైరెక్టర్ రాఘవేంద్రరావు గ్లింప్స్ రిలీజ్ చేశారు. సాయి రోనక్, అమృత చౌదరి లీడ్ రోల్స్ లో కళ్యాణ్ చక్రవర్తి నిర్మాత, దర్శకుడిగా తెరకెక్కుతున్న రివైండ్ మూవీ ఈ నెల 18న రిలీజ్ అవుతున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. క్రేజీ హీరో వెంకట్ పోలీస్ ఆఫీసర్ రోల్లో హరుడు సినిమా చేస్తున్నారు. మాస్ కమర్షియల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ అయింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.